ఆ తరుణ్ చాలా యారోగెంట్ గా బిహేవ్ చేస్తున్నాడమ్మా. కమిషనర్ ఫోన్ చేస్తున్నా రెస్పాండ్ అవ్వట్లేదు. ఎలా ఆగుతాడు డాడీ? మన మీద పగ తీర్చుకోవాలనుకున్న వాడికి అద్భుతమైన అవకాశం ఇచ్చారు. రమేష్ తో ఎలాగైనా నిజం కక్కించి మనల్ని అరెస్ట్ చేయడానికే చూస్తాడు. లేదమ్మా, రమేష్ మనకి నమ్మిన బంటు, వాడు నోర్విప్పడు. డాడ్, మీ కాన్ఫిడెన్స్ నమ్మకం చూస్తుంటే నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. మనం తప్పు చేశామన్న విషయం తరుణ్కి తెలుసు. 3rd డిగ్రీ అప్లై చేస్తే రమేషే కాదు ఎవ్వడైనా నిజం కక్కుతాడు. రిమాండ్ లో ఉన్న పర్సన్ మీద చేంజ్ చేసుకోకూడదమ్మా, అది చట్ట ప్రకారం నేరం. స్టాప్ ఇట్ డాడ్. స్నేహం న్యాయం గురించి మనం మాట్లాడకూడదు. చట్టం ధర్మం గురించి తరుణ్ని క్వశ్చన్ చేయకూడదు. మరి ఇప్పుడు ఏం చేయమంటావమ్మా? శ్రీవాణి స్పృహలోకి వచ్చేదాకా మనకి టెన్షన్ తప్పదు. అంతకన్నా ముందు రమేష్ ని ఎలా విడిపించాలో ఆలోచించండి. మీరేం చేస్తారో, ఎలాంటి ప్లాన్లు వేస్తారో నాకు తెలీదు. ఈ యాక్సిడెంట్ విషయంలో మాత్రం మన పేర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకూడదు. సరేనమ్మా, నేను ఒకసారి మన లాయర్తో మాట్లాడతాను. ఓకే, బాయ్. అంటే శ్రీవాణిని యాక్సిడెంట్ చేసింది మీరేనా? ఓ వావ్, ద గ్రేట్ లిరిసిస్ట్ ఉష గారు నాకు ఫోన్ చేశారా? అన్బిలీవబుల్, మైండ్ బ్లోయింగ్. ఫోన్లే, కనీసం ఇలాగైనా నీకు మైండ్ ఉందని గుర్తు చేస్తున్నావు. గుర్తు చేయడం ఏంటి ఉషా? నా మైండ్, అందులో ఆలోచనలు ఎప్పుడు యాక్టివ్ గా ఉన్నాయి కాబట్టి నచ్చిన వాళ్లతో ఆడుకుంటున్నాను, శత్రువులతో స్నేహం చేస్తున్నట్టు నటిస్తున్నాను. నీ నటన అబద్ధం అని, నీ ఆట ఓటమితో అంతమవుతుందని తెలిసే రోజు తొందరలోనే ఉంది. అలా తెలిసిన రోజు నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు. నీ భర్త నా జతగా మారిపోతాడు. పిచ్చి పల్లవి, నా భర్త విషయంలో నిషా కూడా నీలానే ఓవర్ కాన్ఫిడెన్స్ తో రెచ్చిపోయింది. దాని స్థానంలో నువ్వొచ్చావు, దానిలానే వాగుతున్నావు, ఆఖరికి దానిలానే మాయమైపోతావు. కాలం నేర్పిన పాఠం నా ఆలోచనల్లో చాలా మార్పులు తెచ్చింది. నువ్వు చెబుతున్న నిషా చేసిన తప్పులు నేనెప్పటికీ చెయ్యను. ఆ అమ్మాయి మిస్ అయిన ఛాన్స్ని నేను వదలను. బదులుకు గబ్బిలల్లా తలకిందులుగా తపస్సు చేస్తావో, బబుల్ గమ్లా అతుక్కుపోతావో నీ ఇష్టం. నా భర్త విషయంలో నువ్వు అనుకున్నది మాత్రం జరగదు, నేను జరగనివ్వను. ఎందుకు జరగదు? జరిగేది మొత్తం ఊహించే కదా మ్యూజిక్ ఆల్బమ్ కాన్సెప్ట్ క్రియేట్ చేశాను. ఆ ఆల్బంలో భార్యకి పట్టిన గతే నీది, లవర్కి పట్టే అదృష్టం నాది. ఊహించి రాసే కథలు వేరు, ఊహకందని జీవితాలు వేరు. అది తెలుసుకో ముందు. నువ్విచ్చిన నీచమైన కాన్సెప్ట్ కి మనసు చంపుకుని 3 పాటలు రాసి పంపించాను. ఎలా ఉన్నాయో చెప్పు. మనసు చంపుకుని రాసావంటే పాటలు బాగానే వచ్చుంటాయి. అవును, అడగడం మర్చిపోయాను. ఈ పాటలు రాసేటప్పుడు నీ చేతులు వణకడం, కళ్ళు తడవడం, గుండె ఆదరడం ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా కనిపించాయా? పాట రాసేటప్పుడు పాత్ర వరకే ఆలోచించాను. జరగని కథ అని తెలిసినప్పుడు సిమ్టమ్స్ ఎందుకొస్తాయి? నువ్విచ్చిన కాన్సెప్ట్ నీచమని తెలిసి కూడా పదాలని పేర్చాను. నీచమో న్యాయమో కాలమే నిర్ణయిస్తుంది. మిగిలిన 5 పాటలు కూడా త్వరగా రాసి పంపించు. నేను ఈ 3 పాటలు చెక్ చేసి ఏదైనా కరెక్షన్స్ ఉంటే చెప్తాను. చెయ్యాలి. నా భర్త మీద ఆశలు పెట్టుకున్న మనిషిగా అడిగితే చెయ్యను, కానీ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్గా అడుగుతున్నావు కాబట్టి చేస్తాను. ఎలా అడిగినా ఫైనల్ గా నువ్వు నా మాట వినాల్సిందే, నేను చెప్పింది చెయ్యాల్సిందే. అది ఆల్బమ్ వరకు మాత్రమే, అన్నింట్లో కాదు.
గ్రేట్ పల్లవి, గ్రేట్. ఉషా జుట్టు నీ చేతికి చిక్కినట్టుంది. ఒక ఆట ఆడుకుంటున్నావు. శత్రువులకి ఇష్టం లేని పనులు చేయిస్తూ కష్టపెట్టడంలో ఒక తెలియని ఆనందం, సుఖం ఉంటుందమ్మా. ఆ ఫీల్ ని పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నాను. మొత్తానికి పాటలు రాసి పంపించిందన్నమాట. 3 రాసింది, ఇంకా 5 పాటలు రాయాలి. మరి షూటింగ్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నావు? షూటింగ్ తొక్క. కిరణ్ కి దగ్గర అవ్వడానికి, తనని ఉషకి దూరం చేయడానికి నేను ఆడుతున్న పెద్ద నాటకమే ఈ మ్యూజిక్ ఆల్బమ్. ఈ పాటలు, కాన్సెప్ట్, కొరియోగ్రాఫర్ అంతా నా ప్లాన్ లో భాగమే. మరి షూటింగ్ కి వెళ్ళకపోతే కిరణ్ కి అనుమానం వస్తుంది కదే. డమ్మీ షూటింగ్ చేస్తాం, అది నిజమని నమ్మిస్తాను. కిరణ్ కి నా మీద బాగా నమ్మకం పెరిగిన తర్వాత ఇంకాస్త దగ్గరవుతాను. అన్ని విధాలుగా కిరణ్ కి సొంతం అయిపోతాను. రాణి కన్నీళ్లు నటిస్తూ నా జీవితం అన్యాయం అయిపోయిందని ఏడిస్తే అసలే అమాయకుడు కాబట్టి వెంటనే కరిగిపోతాడు. పెళ్ళాన్ని వదిలి ప్రేయసి దగ్గర ఉండిపోతాడు. ఓ నా బంగారం. చెప్పండి సార్, ఇంకెన్ని రోజులు సార్ అవే క్వశ్చన్స్ అడిగి విసిగిస్తారు? నా సమాధానం మారదని తెలిసి కూడా ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నారు? నన్ను వదిలేసి వేరే పని చూసుకోండి. ఏంట్రా వదిలేది? నాకు సలహాలు ఇవ్వడం ఆపి యాక్సిడెంట్ ఎందుకు చేశావో, ఎవరు చేయమన్నారో చెప్పు. నాకెవరూ చెప్పలేదు. నేనే నేరం చేయలేదని చెప్తున్నా. మీకెందుకు అర్థం కావడం లేదు? ఇలా స్టేషన్లో కాదు కానీ డైరెక్ట్గా కోర్టుకు తీసుకెళ్ళండి, అక్కడే తేల్చుకుంటాను. తేల్చుకోవడానికి కాదు, తప్పించుకోవడానికే కదా కోర్టుకి తీసుకెళ్ళమంటున్నావు. మీ అన్న ఇన్ఫ్లుయెన్స్తో ఏదో ఒక విధంగా బెయిల్ ఇప్పిస్తాడని నీకే కాదు, నాకు కూడా తెలుసు. అలా జరగకూడదనే నువ్వు నిజం కక్కే వరకు సీక్రెట్గా డీల్ చేస్తున్నావు. సీసీ ఫుటేజ్లో ఉన్నది నీ వెహికలే, డ్రైవ్ చేస్తున్నది కూడా నువ్వే. నేనే అని మీకెలా తెలుసు సార్? నా మొహం కనిపించిందా? నీ మొహం క్లియర్గా క్యాప్చర్ అవ్వలేదు కాబట్టే స్టేషన్లో ఉన్నావు. లేదంటే ఈ పాటికి నువ్వు మీ అన్న సెంట్రల్ జైల్లో కూర్చొని ఫ్యూచర్ గురించి పొలిటికల్ అనాలిసిస్ చేసుకునేవాళ్ళు. చూడు, మీ అన్న నీలాంటి వాళ్ళని తన స్వార్థం కోసం వాడుకుంటాడు. అవసరం తీరిపోయిన తర్వాత నీ ప్రాణాలని కూడా లెక్క చేయడు. నువ్వు డాక్టర్ని చంపాలనుకున్నట్టే నిన్ను కూడా వేరే వాడితో యాక్సిడెంట్ చేయిస్తాడు. మా అన్న అలాంటి వాడు కాదు. ఆయన్ని నమ్ముకున్న మాకు అన్యాయం చేయడు. అంటే మీ అన్న చేయమన్నందుకే యాక్సిడెంట్ చేశానని ఒప్పుకుంటున్నావా? నేనెందుకు ఒప్పుకుంటాను? మా అన్న నాకేం చెప్పలేదు, నేనేం చేయలేదు. నన్ను కొట్టినా చంపినా నేను ఇదే మాట అంటాను. నీకు స్వామి భక్తి చాలా ఎక్కువరా రమేష. ఆ భక్తిని, శక్తిని ఎలా దించేయాలో